హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం ఉదయాన్నే పూరీలు వేడివేడిగా తయారు చేసుకుని పిల్లలకు పెట్టాలనుకున్నాను. దానికి ముందుగా కళాయిలో నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. అందులో పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక 3. ఆ పోర్షన్స్ ప్రకారంగా చూడండి, పైన కొలతలు అవి రాశాను. అవి ఉల్లిపాయలు వేగుతూ ఉండంగా మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకోవడం, అలాగే పిండి కలుపుకోవడం, ఇట్లాంటి పనులన్నీ చేసుకోవాలి. యాక్చువల్లీ బంగాళదుంప ముక్కలు ముందే ఉడకపెట్టేసుకున్నాను, ముందే ఉడకపెట్టుకోవాలి కూడా. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదు దీనికి. ఎక్కువ ఉల్లిపాయలు వేగేస్తే కనుక అది పనిచేయదు, బాగోదు టేస్ట్. అంటే హోటల్ పూరీలాగా రావన్నమాట, హోటల్ కూరలాగా రాదు. అందుకని చెప్పి మనం కొంచెం ముందే ఉడకబెట్టేసుకుని బంగాళదుంప ముక్కలు తయారు చేసుకుని పెట్టేసుకుంటాము. ఉల్లిపాయలు సగం వేగంగానే, అదిగో అలా వేగంగానే బంగాళదుంప ముక్కలు వేసేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం జస్ట్ కొద్దిగా వేగంగానే దాంట్లో మిగతా అవన్నీ చేయాలన్నమాట. అంటే నీళ్ళు పోయడం కానీ మిగతా కార్యక్రమాలన్నీ మీరు చూస్తారు ఇందులో వీడియోలో. ఇట్లా దగ్గరికి వేపుకోవాలి, కొంచెం ఆ పచ్చినీరు అంతా పోయేలాగా. యాక్చువల్లీ పచ్చినీరు ఇందులో ఉల్లిపాయలదే ఉంటుంది, బంగాళదుంపలది ఏమి ఉండదు. ఆ పచ్చినీరు పోయేలాగా కొంచెం వేపుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసాను. ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత సాల్ట్ వేసాను. ఆదివారం అందరూ ఇంట్లో ఉంటారు కదా, చక్కగా ఇలాంటి స్పెషల్గా వండుకుంటే, నిజంగా పూరీ కూర చేయాలంటే నాకు ఏదో స్పెషల్ ఐటెం లాగే ఉంటుంది. మా పిల్లలు కూడా అలాగే స్పెషల్గా తింటారనమాట. అంటే మంచి టిఫిన్ లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కొంచెం పని కదా, పూరీలు చేసుకోవడం, అట్లాగే కూర చేసుకోవడం, విడివిడిగా చేసుకోవడం, అది పని. కాబట్టి ఆ ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకుంటాం అన్నమాట. నీళ్లు పోయకుండా దగ్గరికి మగ్గబెట్టుకుని ఉప్పు చల్లుకున్నాక దగ్గరికి మగ్గబెట్టుకుని అలా ముద్దకూరలా వండుకున్న బాగానే ఉంటుంది, కానీ అది చపాతీలోకి చాలా బాగుంటుంది. పూరీలోకి మాత్రం ఇట్లా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. లూజ్గా నీళ్లు పోసి దాన్ని మళ్ళీ చిక్కబెడతాం అన్నమాట. అదిగోండి, శనగపిండి కొద్దిగా ఒక స్పూను నీళ్ళల్లో కలిపేసి ఆ నీరు మాత్రమే పోసాను. చూడండి, నీరు కలపడం అది చూపించలేదు శనగపిండిలో, కానీ శనగపిండి కలిపిన నీళ్లు మాత్రం పోసాను. పోసేసరికి కూర వెంటనే దగ్గరికి అయిపోయింది. ఉల్లిపాయ ఎక్కువ వేగలేదు, కొంచెం కరకర అంటూనే ఉంటుంది ఉల్లిపాయ. హోటల్ స్టైల్ అంటే ఇంకా అలాగే ఉంటుంది. హోటల్ స్టైల్లో చేసుకుంటే, అది మనం ఇంట్లో చేసుకుంటే బాగా ఉల్లిపాయ బంగాళదుంప అంతా మగ్గబెట్టేసి దగ్గరికి ముద్దకూరలాగా చేసుకుంటే అది మామూలుగా మనం ఇంట్లో చేసి, ఇది హోటల్ స్టైల్ అనమాట. హోటల్ స్టైల్లో ఇట్లాగే చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం, పూరీలకి రెడీ చేసుకుందాం. పూరీలకి ఏంటంటే కొంచెం ముందే, అంటే ఈ అన్నిటికీ ముందే పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పిండి ఏంటంటే ఒక గ్లాసు మైదా. పూరీలకి సాధారణంగా మైదా అంటే అందరూ చిచ్చి మైదా అంటారు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినేది కదా. మైదా మంచిది కాదు మనకి, కరెక్టే. కానీ ఎప్పుడన్నా ఒకసారి 3 నెలలకో, 4 నెలలకో, 5 నెలలకో, సంవత్సరానికో ఎప్పుడో ఒకసారి తినేదానికి మరి అంత హెల్త్ కాన్షియస్గా ఉండక్కర్లేదు అనుకుంటాను. ఏది కావాలంటే అది తినచ్చు, అప్పుడప్పుడు తినేది. అందుకని మైదా ఒక ఫుల్ గ్లాస్ మైదా వేసి అందులో హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వేద్దాం. ఎందుకంటే మైదా వేసిన తర్వాత కంప్లీట్గా మైదా వేస్తే పూరీ చేసినప్పుడు అది చేస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అలా రాకుండా ఉండడం కోసం కొంచెం గోధుమ పిండి వేయాలి. అప్పుడు మనకి పూరీ ఎట్లా చేస్తే అట్లానే వస్తుంది అనమాట. ఓన్లీ మైదా, తమిళనాడులో అయితే ఓన్లీ మైదాతోటే చేస్తారు. తిరుపతి, చెన్నై అది వెళ్ళినప్పుడు ఉట్టి మైదా పిండితోటే నేను పూరీలు చేయడం నేను చూశాను. కానీ అది అంతగా నచ్చలేదు నాకు. టేస్ట్ బాగానే ఉంది, కానీ చేస్తుంటే ఇబ్బంది అవుతుందన్నమాట. పూరి ఒత్తుతూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అలా రాకుండా ఉండటం కోసం కొంచెం గోధుమ పిండి, అలాగే
సూజీ ఎందుకంటే మనకు పూరి పొంగుతుంది కదా, పూరి పొంగిన పూరి మళ్ళీ కిందకి పచ్చక్క అయిపోకుండా అంటే మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం ఆ పొంగు అలా నిలబడడం కోసమని కొంచెం బొంబాయి రవ్వ వేస్తాను నేను, అంటే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ వేస్తాను అన్నమాట. అది కొద్దిగా ఒక రవ్వ ఎక్కువ వేసుకుంటే అలా పూరి అలా ఉండిపోద్ది, చక్కగా వేసిన పూరి అలా ఉండిపోద్ది. అదే తక్కువ వేసుకుంటే ఏంటంటే వేసి ఒక నిమిషం పోయిన తర్వాత కిందకి అయిపోద్ది అనమాట, పూరి తప్పడైపోద్ది అనమాట. అందుకని చెప్పి నేను తక్కువ వేసుకుంటా. సూజీ వేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇది ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనం కమర్షియల్గా చేయం కాబట్టి మామూలుగా ఈ పోర్షన్స్లోనే చేస్తాను. సూజీ ఒక స్పూన్ వేస్తాను, మిగతా అంతా గ్లాసు ఒకటికి అంటే ఒకటి అర కేజీ మైదా పిండి తీసుకుంటే పావు కేజీ గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదంటే 200 గ్రాములు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అలా పూరీలు కొంచెం బాగా పల్చగా చేసేయకుండా ఒక్క రవ్వ మందంగా చేసుకోవాలన్నమాట. అదొక్కటే టాప్ సీక్రెట్ ఇందులో. పూరీలు బాగా రావాలి అంటే పల్చగానే చేసేస్తారు, లేకపోతే మొద్దుగానే చేస్తారు. ఆ రెండు కాకుండా చక్కగా సమానమైన దీంట్లో చేసుకుంటే, మందంలో చేసుకుంటే కనుక పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. బాగా పల్చగా చేసుకుంటే పెళుసుగా వస్తాయి అన్నమాట, కరకరలాడేలాగా వస్తాయి, అంటే కటక్ మంట వస్తాయి అన్నమాట. ఇవేంటంటే ఇలా వేళ్ళతో తుంచుకుంటే తునిగేలాగా వస్తుంది అన్నమాట మనకు పూరి. ఇది బాగుంటుంది. బాగా మందంగా చేస్తే ఏమవుతుందంటే ఎంత పీకినా రాదు, గట్టిగా లాగాలన్నమాట. అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట పూరీలు చేసేటప్పుడు. ఇలా చక్కగా 2 వేళ్లతో పట్టుకుని 3 వేళ్లతో పట్టుకుని తుంచితే ఎలా వస్తుందో అలా ఉంటే బాగుంటుంది పూరి ఎప్పుడు కూడా. చూడండి పూరీలు. ఆదివారం నాడు లీజర్గా ఉంటాం కాబట్టి చక్కగా ఇలా పూరీలు చేసుకుని స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేసి పిల్లలకు పెడితే బాగుంటుంది, ఇష్టంగా తింటారు. లైఫ్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట, హ్యాపీగా. సండే రాగానే సండే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు ఆసక్తికరంగా తిందామని. అట్లా బాగుంటుంది. ఎప్పుడులాగే రొటీన్గా ఉంటే రొటీన్గానే ఉంటాయి రోజులన్నీ కూడా. అలా కాకుండా కొంచెం ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా. ఫుడ్డే కదా మెయిన్గా, అంటే తినడానికే బతుకుతున్నాం అంటే అవును, బతకడం కోసం తినాలి, కానీ అప్పుడప్పుడు జీవితంలో ఆనందం కోసం అప్పుడప్పుడు కొంచెం స్పెషల్గా కూడా చేసుకుని తింటే బాగుంటుందని నా అభిప్రాయం. చూడండి కర్రీ, పూరి హ్యాపీగా తిన్నారు మా పిల్లలు.